ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. సహోదరి సహోదరులారా, దేవుని ధర్మశాస్త్రము ఏమి చెప్తున్నదో వినడం మాత్రమే సరిపోదు. తన క్రియలను బట్టి న్యాయవంతుడుగా లెక్కలోకి రావాలంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఆచరించి నడుచుకోవాలి. యేసు ప్రభువు తప్ప మరెవరూ ఎప్పుడూ అలా చేయలేదు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము మనము పరిశీలించినట్లయితే, వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.